హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 9 బ్లాగ్స్. ఇవాళైతే మేము దుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని వస్తాను. హాయ్ గాయ్స్, ఇదైతే రంగాబోని అనమాట. ఆగని మీకు చూపిస్తాను. మా అమ్మమ్మ చేత చూపించు. ఇగో ఇలా పట్టుకొని నేను రెస్ట్. ఇదిగోండి, ఇది నా లంగా జాకెట్ అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోదాం. ఆగండి. ఇదైతే నా మేకప్ అనమాట. అమ్మమ్మ అయితే తీసేస్తుంది. ఇదిగోండి, ఇదైతే చైన్ బాక్స్ అనమాట. చైన్స్ది నేను ఇంకేం కనిపించాను అవి పెట్టేస్తే. ఇప్పుడైతే మనం ఈ లిప్స్టిక్ ఒకటి, ఇంకేం తీసేసుకున్నాం, పౌడర్, కోంప. ఇదిగోండి, పౌడర్ మాత్రం నిజంగానే ఉండాలి మన దగ్గర. మీకు ఒక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను. ఇదైతే లిటిల్ హ్యాండ్ బ్యాగ్. నేను నిన్న విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఇది 100 రూపీసేనండి. మీరు అంత ఎక్కువ కాస్ట్ కూడా పెట్టబడి చాలా క్యూట్ ఉంది కదా, అలానే మీకు చూపిస్తాను. ఇది ఇలా పట్టుకొని, ఇదిగోండి, ఇక్కడ పెద్దోళ్ళకి ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టుకోవడానికి ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం. మా మమ్మీది అనమాట ఈ బ్యాగ్. నేను తీసేసుకుంటాను. ఏదో ఒక రోజు మా మమ్మీకి పనికి రానప్పుడు తీసేసుకున్నాను. ఇది నేను వాడాను, కానీ మొత్తం అది ఎక్కువ అయిపోతుంది. పఫ్తో పూసేసుకుంటే అయిపోతుంది. చాలా రోజులు అయింది అన్నమాట అందులో బ్లాగ్స్ తీయడంలో. తడైపోయింది నాకైతే అసలు నిజంగానే కోల్ అందులో. అర్థం కూడా ఉంది, చూపిస్తాను మీకు. అమ్మో, చాలా డార్క్ వచ్చేసింది. లైట్గా తీసుకొచ్చేసుకుంటే సర్ప్రైజ్ మనకు పూసేసుకుంటాను. ఓకే, బాగుందా? అయితే నేను ఐషాడో వేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఈ లిప్స్టిక్ వేసుకుంటున్నాను. లిక్విడ్ లిప్స్టిక్ లైట్గా కింద లిప్స్టిక్ వేసేసుకుంటే ఆగండి, నేను వేసుకుంటాను. ఇప్పుడైతే వేసేసుకున్నాను. దీంట్లో ఓకే, ఇప్పుడైతే మనము బ్యాంగిల్స్, నేను మా మమ్మీని అడిగి వేరే చేంజ్ చేసేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే
అయితే ఏమన్నా ఉంటే ఇదిగోండి స్టోన్ స్టిక్కర్సే పెట్టుకోండి, కంటే ఇది చాలా లుక్ వస్తాయి వేటికైనా. మా మమ్మీ వచ్చి అమ్మ నాకు బ్యాంగిల్స్ చేసి ఇవ్వా, వేరే వేసుకుంటాను. మమ్మీ అయితే ఇచ్చిద్దంట. ఓకే ఓకే, ఇప్పుడు నేను మీకు చైన్ వేసుకొని చూపిస్తాను. మీకైతే ఇప్పుడు నేను చైన్ చూపిస్తాను, ఆగండి. ఇదైతే నార్మల్ సేమ్ చైన్లోనే ఉంటుంది. ఓకే పెట్టుకుంటా. ఇంతే ఇప్పుడు రివర్స్ చూడండి. ఇప్పుడైతే వేసేసుకోవాలి, చూడండి. ఓకే, మీకు నేను మొత్తం రెడీ అయ్యి చూపిస్తాను, ఓకేనా? కొన్ని ఈ హారం ఇది మొత్తం చూపించాను కాబట్టి మిగతా మొత్తం నేను సింపుల్ లుక్ చూపించేస్తాను మీకు, ఓకేనా? బాయ్. లిప్స్టిక్ అయితే చాలా డార్క్గా పడిపోయింది అనమాట. ఇప్పుడు మా మమ్మీ అదే అరుస్తుంది, ఎందుకు అంత డార్క్ వేసావు అని. ఓకే, మీకు నా హెయిర్ ఏంటంటే చాలా షార్ట్ హెయిర్ అనమాట, ఇందులో చాలా తక్కువ ఉంటుంది, కానీ పర్లేదు హెయిర్ స్టైల్స్కైనా. ఇప్పుడు మా మమ్మీ వచ్చి క్లిప్ పెట్టింది. మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ కొన్నాను? విశాల్ మార్ట్ అని చెప్పండి, అక్కడైతే కొన్నాను. బాగుంది, నాకు భలే నచ్చేసింది హ్యాండ్ బ్యాగ్. తీసుకున్న వెంటనే అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కింద తీసి పక్కన పడేశాను అనమాట. అంత బాగుంది హ్యాండ్. అందులో మా మమ్మీ కనిపిస్తుంది. మా మమ్మీ మనం అన్నీ చాలా బాగా సెలెక్ట్ చేసేది. ఈ క్లిప్ ఈ మధ్య చాలా మోడల్లో అవుతుంది. మా అక్క మొన్న మా అక్కలు వస్తుంటే మా అక్క నాకు ఇచ్చేసింది, ఇది మీరు ఉంచుకోండి అనేసి. వాళ్ళు అక్కడ వేరే కొనుక్కుంటారనమాట, మనకి ఇక్కడ ఇచ్చిన. అలానే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది కూడా మా అక్కే ఇచ్చిందనమాట. అదే మా పెద్దమ్మ నీకు ఒక రబ్బర్ బ్యాండ్ సెట్స్ పంపిస్తాను, అది చూడాలనేసింది. కానీ వావ్, చాలా క్యూట్ రీఫిల్ బ్యాగ్, మనకి ఎక్కడైనా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. వచ్చే లోపల మనం ఏదైనా చేద్దామా? మీకు ఒకటి చూపిస్తాను. ఇది లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ అలానే ఇది స్టోన్ స్టిక్కర్ ఇప్పుడు పెట్టుకుందన్నది. ఇది పౌడర్ లాక్మీ, మీకు లోపల చూపించాను. ఇది దీని లోపల ఇచ్చారు. ఇది లాక్మీ పౌడర్. అంటే నా స్కిన్కి మా మమ్మీ ఏమీ సెట్ అవ్వట్లేదు మేకప్కి, ఇదైతే ఎదుగుదన్నమాట. ఏమైనా పోకపోతే దీంతో మనము ఏదో క్రీమ్ ఏదో ఒకటి వేసి తుడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడే స్టే చేయాలి, ఇప్పుడే వచ్చేస్తాను, 1 minute ఇప్పుడే వచ్చేస్తాను. బాయ్ బాయ్. కళ్ళు ఎందుకు చాలా మంటలు. ఇది క్లిప్ మీకు చూపిస్తాను.
ఇది మస్కరా అన్నమాట, మస్కరా. ఇది కన్సీలర్, ఇక్కడ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. కానీ మనం ఇప్పుడు రాసుకోవచ్చు, ఇక్కడ మేకప్ వచ్చేస్తుంది. ఇదైతే బ్లెండర్ ఇలా బ్లెండ్ అయిపోతుంది కొంచెంగా. అదే బ్లెండర్ వేసుకోవడానికి బ్లెండర్. ఇది నా యూనిక్ లిప్స్టిక్. ఏంటంటే ఇప్పుడు దీంట్లో అద్దం కూడా ఉంది. ఇదే అన్నమాట మిర్రర్. ఇదైతే ఐ షాడో. ఇది మనం బ్లష్గా కూడా వాడచ్చు. ఓకే, నేను 1 మినిట్లో వచ్చేస్తాను, మీరు ఇలానే ఉండాలి, ఓకేనా? మా మమ్మీ అయితే ఇప్పుడు వచ్చింది. మా మమ్మీ పెడతాను ఒక అరగంటని. మా మమ్మీ పనులు చేసుకుంటుంది, మా మమ్మీ చదివితే పెట్టించుకుంటున్నాను అనమాట. బాల్కనీలోకి వెళ్ళింది. నా టవల్ ఆడడానికి. అమ్మ పెడతావా క్లిప్? పెట్టు. అంటే అప్పుడు ఈమెయిల్లో పెట్టినట్టు ఈమెయిల్లో చూసినట్టు నాకు అదే అర్థమైంది.